ఐ గెస్ ఈ వీడియోలో మనము 2025లో రిలీజ్ అవుతున్న టాప్ 10 మూవీస్ ఏంటి అనే విషయాలు మాట్లాడుకుందాము. ఫస్ట్ మూవీ మనకు రీసెంట్‌గా రిలీజ్ అయ్యి 'హనుమాన్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ మూవీకి సీక్వెల్‌గా 'జై హనుమాన్' మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ అయితే మనకు 2025లో జనవరి 12వ తారీఖున మన ముందుకైతే రాబోతుంది. ఇప్పుడు కూడా ఈ మూవీ కూడా మనకు హనుమంతుని కాన్సెప్ట్‌తోనే పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నారు 2025 జనవరి 12న. నెక్స్ట్ మన కమల్ హాసన్ గారి నుంచి వస్తున్న మూవీ 'థగ్ లైఫ్'. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్‌లో రాబోతుంది. ఈ మూవీని ఈ ఇయర్‌లో డిసెంబర్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు గానీ, ఈ మూవీ షూటింగ్ అయితే కొంచెం కాస్త లేట్ అవ్వడం వల్ల ఈ మూవీ కూడా నెక్స్ట్ ఇయర్‌కి షిఫ్ట్ అయిపోయింది. ఈ మూవీ అయితే మనకు నెక్స్ట్ ఇయర్ 2025 మార్చ్‌లో లేదా ఏప్రిల్‌లో మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ మన ప్రభాస్ గారి నుంచి వస్తున్న మూవీ 'శౌర్యాంగ పర్వము', 'సాలార్ 2'. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా ఎలా మారారనే కాన్సెప్ట్‌తోనే ఈ మూవీని మళ్ళీ మనకు సీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే మనకి ఆగస్ట్‌లో ప్రారంభమవుతుంది. ఈ మూవీ మనకు 2025 సెప్టెంబర్‌లో మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఇందులో శ్రీలీల గారు హీరోయిన్‌గా నటిస్తున్నారు. అండ్ ఈ మూవీని అయితే హరీష్ శంకర్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్‌లో బిజీ ఉండడం వల్ల ఈ షూటింగ్ అయితే ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ఇంకో 20% షూటింగ్ అయితే ప్రారంభం అంటే ఇంకొంచెం ముగిసి ఉంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని మనకు ఈ ఇయర్ డిసెంబర్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు గానీ, ఇక షూటింగ్ అయితే ఇంతట్లో అయ్యేలా లేదు. కాబట్టి ఈ మూవీ కూడా 2025 మేలో మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 'కేజీఎఫ్' మూవీ తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైమ్ మన రాకింగ్ యష్ గారు నటిస్తున్న మూవీ 'టాక్సిక్'. ఈ మూవీ నుంచి స్టోరీ రివీల్స్ గానీ, ఇంకా పోస్టర్ రివీల్స్ గానీ ఏం చేయలేదు. జస్ట్ మనకు నేమ్ అనౌన్స్‌మెంట్ మాత్రం ఇచ్చారు. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్‌లో మనకు 2025 ఏప్రిల్ 10వ తారీఖున మన ముందుకైతే రాబోతుంది. నెక్స్ట్ మన నిఖిల్ సిద్ధార్థ్ గారి నుంచి వస్తున్న మూవీ 'ద ఇండియన్ హౌస్'. ఈ మూవీపై కూడా మంచి బజ్ అయితే ఉంది. ఈ మూవీని అయితే రామ్ చరణ్ గారు అండ్ అభిషేక్ అగర్వాల్ అయితే నిర్మిస్తున్నారు. ఈ మూవీ అయితే కొంచెం హర్రర్ థ్రిల్లర్ ఆ కాన్సెప్ట్‌లో ఆ జోనర్‌లో అయితే తెరకెక్కబోతుంది. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్‌లో మనకు వచ్చే ఏడాది 2025లో జూన్ లేదా జూలైలో ఈ మూవీ మన ముందుకైతే వస్తుంది. నెక్స్ట్ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి రికార్డులను బద్దలు కొట్టిన సినిమా 'కాంతార'. ఇప్పుడు 'కాంతార' మూవీకి సీక్వెల్‌గా 'కాంతార 2' అయితే తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై కూడా మంచి అంచనాలు అయితే ఉన్నాయి. చాలా రీగల్‌గా ఈ మూవీ కోసం అయితే ఎదురు చూస్తున్నాము. ఈ మూవీ అయితే మనకు ఈ డిసెంబర్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ, దీని షూటింగ్ కూడా చాలా లేట్ కావడం వల్ల ఈ మూవీ కూడా మనం నెక్స్ట్ ఇయర్‌కి అయితే షిఫ్ట్ అయిపోయింది. 2025 ఏప్రిల్ లేదా మేలో మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'వార్ 2'. ఈ మూవీపై కూడా విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ గారు, మన టాలీవుడ్ నుంచి అయితే ఎన్టీఆర్ గారు అయితే ఈ మూవీలో నటిస్తున్నారు. మన ఎన్టీఆర్ గారు అయితే ఈ 'వార్ 2'లో నెగెటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్‌లో కనిపిస్తున్నట్లయితే కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. ఈ మూవీ కూడా మనకు 2025 ఆగస్టు 14వ తారీఖున అయితే మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ మన సందీప్ రెడ్డి వంగ గారు సృష్టించబోతున్న మరొక సునామీ 'యానిమల్ పార్క్'. మనకు రీసెంట్‌గా వచ్చిన 'యానిమల్ పార్క్' అయితే ఏ రేంజ్‌లో హిట్ అయిందో తెలిసింది. అండ్ 800 కోట్ల నుంచి 900 కోట్లు అయితే కొల్లగొట్టేసింది. ఈ మూవీపై కూడా విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగిపోతున్నాయి. ఈ 'యానిమల్ పార్క్'నైతే యానిమల్‌కు మించి ఆ రేంజ్‌లో ఉంటుందని మనకు సందీప్ రెడ్డి వంగ గారే చెప్పడం జరిగింది. ఈ మూవీ మనకు వచ్చే ఏడాది 2025 సెప్టెంబర్‌లో మన ముందుకు వస్తుంది. లోకేష్ కనగరాజు గారి మూవీ యూనివర్స్‌ని ఎల్‌సీయూ బ్రాండ్ అంబాసిడర్‌ని క్రియేట్ చేసిన మూవీ 'ఖైదీ'. ఇప్పుడు 'ఖైదీ' మూవీకి సీక్వెల్‌గా 'ఖైదీ 2'ని కూడా తెరకెక్కించబోతున్నారు. ప్రెజెంట్ మన లోకేష్ కనగరాజు గారు అయితే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో ఓ మూవీని చేస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మూవీ షూటింగ్‌ని ప్రారంభించబోతున్నారు. నవంబర్ లేదా డిసెంబర్‌లో ఈ ఇయర్‌లోనే ఈ మూవీ షూటింగ్ అయితే ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఈ మూవీని అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికైతే ఇవి గైస్ మనకు 2025లో రిలీజ్ అవుతున్న టాప్ 10 మూవీస్ లిస్ట్ అయితే ప్రెజెంట్ అయితే ఇవి. ఇంకేమైనా మూవీ అప్డేట్స్ వస్తే నేను ఖచ్చితంగా తెలుసుకొని వీడియో అయితే అందజేస్తాను. మనకు ఈ కామెంట్ అయితే మన సంతోష్ గారు చేయడం జరిగింది. మీకు కూడా ఎలాంటి మూవీ అప్డేట్స్ కావాలనుకున్నా కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. నేను తెలుసుకొని వీడియో చేసి అందజేస్తాను. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం, జెన్యూన్ టాపిక్స్ కోసం అయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే అందించండి. జై హింద్, జై సినిమా.